ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును. దేవుడు మనల్ని దీవించేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. మనము దీవెనకరమైన జీవితం గడపాలని దేవుడు మొట్టమొదటి నుంచే కోరుకుంటున్నాడు. ఆదికాండంలో మొట్టమొదటి మానవుని దేవుడు నిర్మాణం చేసి ఆ మానవుడికి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి వారిరువురిని తోటలోనికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారికి ఇస్తున్న దీవెన ఏంటో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అనేటువంటి ఒక చక్కటి దీవెన ఇస్తున్నాడు. మన కన్న తండ్రి మనల్ని ఎప్పుడు కూడా దీవించాలని ఆశపడుతున్నటువంటి ఆయన దీవెనలు మనం పొందుకుంటే ఎంతో గొప్పగా వర్ధిల్లబడతాము, దీవించబడతాం. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యాకోబు దేవుని యొక్క దీవెన కోసమే ఆ దీవెనలు తండ్రి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవాలని చెప్పి తన తండ్రి వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఇస్సాకు దగ్గరికి త్వరగా ఆహారాన్ని సిద్ధపరచుకొని తన తల్లి ద్వారా తల్లి సహాయం చేత వెళ్ళిపోయి నా తండ్రి నన్ను దీవించని చెప్పి ఆ దీవెనలో ఉన్న శక్తి ఏంటో, ఆ దీవెనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో గ్రహించాడు. కాబట్టి తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యబ్బోకు రేవు దగ్గర కూడా అతడు తన కుటుంబంతో పాటుగా వెళ్తూ తన అన్ని ఎదురుగా వస్తున్నాడని చెప్పి తెలుసుకొని కుటుంబాన్ని బిడ్డలందరినీ కూడా పంపించి వేసి ముందుగా ఆయన ఒక్కడే ఆ రేవు దగ్గర ఉండి ఆ రాత్రంతా కూడా దేవుడితో పెనుగులాడుతున్నాడు. దేనికోసమో తెలుసా? దేవుని యొక్క దీవెన కోసం. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా. నీ దీవెన నాకు కావాలి, నీ యొక్క సమృద్ధి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాతో ఉంటే నీ దీవెనలు నన్ను ఎంత దూరమైన తీసుకువెళ్తావి, ఎవడు కూడా నన్ను టచ్ చేయకుండా ఉంటవి అని చెప్పి దేవుని యొక్క దీవెన కోసము ప్రాకులాడుతున్నాడు. యాకోబు వృద్ధాప్య దశ వచ్చినప్పుడు తన 12 మంది పిల్లల్ని పిలిపించి వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చేతులు పెట్టి దీవిస్తా ఉన్నాడు. వారిని ఎంతగానో ఆశీర్వదిస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దీవిస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇస్సాకు తన బిడ్డలైనటువంటి యాకోబుని దీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఆయన దీవెనలు పొందుకున్నటువంటి కుటుంబాలు ఎంతగానో వర్ధిల్లబడ్డాయి, ఎంతగానో విస్తరించబడ్డాయి. అలాగే మోషే కూడా తన అవసాన దశలో ఇశ్రాయేలు 12 గోత్ర ప్రజలకెళ్ళి చూస్తూ వారిని దీవిస్తూ వారిని కనాను ప్రాంతానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఆయన దీవెన ఉంటే మనము భూఫలము విషయంలో దీవించబడతాము, గర్భఫలము విషయంలో దీవించబడతాము, మన యొక్క పని బాట్ల విషయంలో మనము దీవించబడతాము. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి వెళ్ళిపోయారు. కనాను ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు కాలేబు విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? కాలేబు ఏ స్థలమునైతే ఇష్టపడ్డాడో ఆ హెబ్రోను కిర్యాతర్బా అనేటువంటి స్థలాన్ని యెహోషువ ద్వారా దేవుడు స్వాస్యముగా అప్పగించాడు. కాలేబు ద్వారా తన కుమార్తె అక్సా నీటి మడుగులను కోరుకుంది. నీటి మడుగుల స్థలాన్ని దేవుడు ఆ బిడ్డకి తన తండ్రి ద్వారా ఇప్పించాడు. అట్లాగే 12 గోత్ర ప్రజలకి కనాను ప్రాంతంలో యెహోషువ ఎవరికి కావలసిన స్థలాలను వారికి అందించాడు. వారిని ఏది తక్కువ కాకుండా ఏ భూఫలము కావాలో సమస్తమును వారికి ఏర్పాటు చేసి పంపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీ గర్భఫలము విషయంలో అలాగే నీ భూఫలము విషయంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆయనకు మహిమకరమైన జీవితాలు మీరు జీవించేటట్లుగా మీకందరికీ కూడా మంచి భవిష్యత్తులో అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి నాయనా వారు నీకు సాక్షులుగా ఉండేలాగా మీరు కృప చూపించండి. మీరు దీవించేటువంటి దేవుడు నాయనా, మమ్మల్ని దీవించు దేవుడు నీవు నాయన. నీ దీవెనలు ఉంటే మాకు ఈ లోకంలో మేము ఎక్కడైనా బ్రతకగలం. నీ దీవెనలు పొందుకొని నీకు ఇష్టమైన పాత్రలుగా మెలగడానికి మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.